కాళేశ్వరం ప్రాజెక్టును పదే పదే విమర్శించే సీఎం రేవంత్ మూసీ నది ప్రక్షాళన పేరుతో భారీ దోపిడీకి కుట్ర చేస్తున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ప్రజాధనం దోపిడీని ఖచ్చితంగా అడ్డుకుంటామని కేటీఆర్ హెచ్చరించారు. మూసీ సుందరీకరణ మాస్టర్ ప్లాన్ డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్ వ్యయం 16,000 కోట్ల నుంచి ఏకంగా 1,50,000 కోట్లు పెంచి దోపిడీకి డోర్లు ఓపెన్ చేశారని ఫైర్ అయ్యారు. మూసీ అభివృద్ధి కోసం తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ అన్ని ఏర్పాట్లు చేసి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు రేవంత్ సర్కార్ ఎస్టిమేట్స్ భారీగా పెంచి దోపిడీకి తెరలేపిందని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో గోదావరి నీళ్లను హైదరాబాద్ సమీపంలోని కొండపోచమ్మ సాగర్కు తీసుకొచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. కొండపోచమ్మ సాగర్ నుంచి గండిపేట చెరువుకు గోదావరి నీళ్లను తరలించేందుకు 2022లోనే 1,100 కోట్ల రూపాయల ప్రతిపాదనలకు కేసీఆర్ ప్రభుత్వం ఆమోదం తెలిపిందని స్పష్టం చేశారు. మూసీ నదిలోకి వచ్చే 2,000 మిలియన్ లీటర్స్ పర్ డే మురుగునీటిని శుద్ధి చేసేందుకు 36 సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణం కేసీఆర్ ప్రభుత్వం పూర్తి చేసిందని తెలిపారు. నాగోల్ ప్రాంతంలో మూసీ నదిలో 5 కిలోమీటర్ల మేర సుందరీకరణ పనులు చేపట్టామని, మూసీ నది ఒడ్డున ఉప్పల్ బగాయత్లో శిల్పారామం ఏర్పాటు చేశామని తేల్చి చెప్పారు. మూసీ అభివృద్ధి కోసం 16,000 కోట్లతో మాస్టర్ ప్లాన్ డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్ తయారు చేశామని కేటీఆర్ స్పష్టం చేశారు. రేవంత్ ప్రభుత్వం ఎస్టిమేట్స్ను 1,50,000 కోట్లకు పెంచి దోపిడీకి తెరతీసిందని ఆరోపించారు. ప్రజాధనం దోపిడీని ఖచ్చితంగా అడ్డుకుంటామని కేటీఆర్ హెచ్చరించారు. ఢిల్లీకి మూటలు పంపుతూ పదవిని కాపాడుకోవడానికే రేవంత్ ప్రభుత్వం తాపత్రయపడుతోందని విరుచుకుపడ్డారు. సిటీ డెవలప్ పేరుతో రేవంత్ సర్కార్ దోపిడీకి తెరతీసిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అన్ని పనులను ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారని కేటీఆర్ తెలిపారు.